to my channel. అవి ఎలాంటివంటే లోయర్ డివిజన్ క్లర్క్స్ ఉంటాయి కదా, ఆ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనేది వీళ్ళైతే భర్తీ చేశారు మనకి విద్యాశాఖలో. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే అన్ని వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలనేది కామెంట్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, మనకి ఏమి ఇచ్చారు, మనకి విద్యా వికాసు మండల్స్ అనేది ఇచ్చారు. గోవింద రామ్నాథ్ ఖేర్ కాలేజ్ ఆఫ్ లా అనేది ఇచ్చారు. సో అఫిలియేటెడ్ టు గోవా యూనివర్సిటీ అయితే ఇచ్చారు. శ్రీ డిమాండెడ్ ఎడ్యుకేషన్ క్యాంపస్ అనేది ఉంది ఇక్కడ. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ రెగ్యులర్ బేసిస్ కిందనే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనేది భర్తీ చేశారు వీళ్ళు. సో మనకి ఇవి పర్మనెంట్గానే ఉంటాయి ఈ జాబ్స్ అన్నీ కూడాను. అయితే ఇందులో ఇంకోటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ప్రాసెసింగ్ హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేటర్ అప్రూవ్డ్ డిప్లొమా అవార్డెడ్ బై ద రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆరు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ 12th క్లాస్ అయినా లేదా డిప్లొమా అయినా ఏదైనా సరే ఇక్కడ వీళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. సో 12th పాస్ అయినా సరే, డిప్లొమా పాస్ అయినా సరే, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కువగా ఇస్తారు. లేకపోయినా పర్వాలేదు, ఇక్కడ మ్యాండేటరీ ఉండాలి అని అయితే ఏం అడగలేదు. జస్ట్ నార్మల్గా ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 12th క్లాస్ కానీ డిప్లొమా కానీ చేసిన క్యాండిడేట్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో అదొకటి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆపరేషన్స్ విత్ టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీషు, నాలెడ్జ్ ఆఫ్ కొంకణి అనేది ఇచ్చారు. సో మీకు నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. సో అది. అండ్ మనకి ఇంకా ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. అండ్ డిసేరబుల్ నాలెడ్జ్ ఆఫ్ మరాఠీ అని కూడా ఇచ్చారు. అదొకటి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే షల్ నాట్ బీ ఎక్సైడింగ్ 45 years. ఇది రిలాక్సిబుల్ ఫర్ గవర్నమెంట్ సర్వెంట్స్ అప్ టు 5 years ఇన్ ద మనకి అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనేది ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అంతా అన్నీ కలుపుకొని ఎంత ఇచ్చారంటే 45 years అనేది ఇచ్చారు. అది. అయితే మనకి గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు కదా కొంతమంది, ఆ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా 5 years అంటే టోటల్ 50 years. ఎవరికైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళకి 50 years అనేది ఏజ్ అనేది ఇచ్చారు. అది. అండ్ ఇంకా పే అండ్ సర్వీస్ అయితే కండిషన్స్ అయితే ఇచ్చారు. యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను, గవర్నమెంట్ ఆఫ్ గోవా అండ్ అదర్ కాంపిటెంట్ అథారిటీస్ అయితే ఇచ్చారు. సో మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా శాలరీస్ అనేది ఉంటుంది. అంటే స్టార్టింగ్ 35 కానీ 45 కానీ 50 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే 30-35 స్టార్టింగ్ అనేది అలా ఉంటుంది శాలరీస్ అనేది. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమిచ్చారు, ది అప్లికేషన్స్ గివింగ్ ఫుల్ డీటెయిల్స్ సచ్ యాజ్ ఏ ఫుల్ నేము అండ్ అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ,
అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, కంప్యూటర్ లిటరసీ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు, 15 years రెసిడెన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఇవన్నీ కూడా మీరు ఏంటంటే బిఫోర్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ షాల్ బి మనకి ఎఫెక్షన్ టు అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 15 రోజుల లోపల మనం అప్లై చేయాలంట. సో ఇవి ఉండాల్సినవన్నీ కూడా చెప్పారు మనకి. మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, జెరాక్స్ కాపీసెస్, అండ్ మీకు ఏమైనా ఈ వర్క్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, అండ్ ఆల్సో మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు. సో ఇవన్నీ కూడా ఉండాలి మ్యాండేటరీగానైతే వీళ్ళైతే చెప్పారు. సో ఇవన్నీ కనుక ఉంటే 15 days లోపల ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ది ఎన్వల్ప్ కంటైనింగ్ అప్లికేషన్స్ టు బీ సబ్స్క్రైబ్డ్ మెయింటైనింగ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ షాల్ సెండ్ దేర్ అప్లికేషన్స్ త్రూ ప్రాపర్ ఛానల్ అనేది ఇచ్చారు. సో ది అపాయింటింగ్ అథారిటీ రిజర్వేషన్ ద రైట్ టు డైవర్స్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ దమ్ పోస్ట్ బేస్డ్ ఆన్ ద మెరిట్ సచ్ స్కిల్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ కదా, మీకు వీళ్ళు ఇంటర్వ్యూ అంతా ఏం చేయరు, నార్మల్గా మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది మంచిగా ఉందా, సో ఇవి వీళ్ళు మెయిన్ అనేది చెక్ చేస్తారు. సో అందులో ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ అనేది ఏముండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు, జస్ట్ స్కిల్ టెస్ట్ మాత్రమే వీళ్ళు పెడతారు. సో అది క్రాక్ చేసే వాళ్ళకి ఆ నెక్స్ట్ స్టేజ్కి అనేది తీసుకెళ్తారు. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా ఇచ్చారు. టైపింగ్, హ్యాండ్ రైటింగ్ అవన్నీ కూడా మంచిగా వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇది కొంకణి లాంగ్వేజెస్, ఎనీ అదర్ క్వశ్చన్స్ రీడింగ్ ద జాబ్ ప్రొఫైల్స్, ఇన్కంప్లీట్ అప్లికేషన్ షాల్ బీ కన్సిడర్డ్ ద ఫర్ సెలక్షన్ అయితే ఇచ్చారు. ది రైట్ టు ఫిల్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ పోస్ట్ రిజర్వ్డ్ అయితే ఇచ్చారు. సో వీళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సరిగ్గా ఫిల్ చేయకపోతే దాన్ని రిజెక్ట్ కూడా చేస్తారంట. వీళ్ళైతే అది కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు, వాట్ ఈజ్ వాట్ ఏంటనేది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడ ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వీళ్ళకి మీరు ఫోన్ చేసి కానీ మెయిల్ చేసి కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.